హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ వీడియో వచ్చేసి నత్త మాంసంని ఎలా శుభ్రపరచుకోవాలో చూద్దామండి. చాలామందికి ఇవేంటో తెలియదు. సో తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఇవేంటో, వీటి ప్రయోజనాలు ఏంటో, ఇవి తినడం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటూ ఈ నత్తలు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో మీలో కొద్ది మందికైనా యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళ కోసం. సో ఇంతకీ వీడియోలోకి వెళ్ళిపోదాము. నత్తల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము, అలాగే వీటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా చూసేద్దామండి. సో వీడియోని ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసేయండి త్వరగా. సో ఫస్ట్గా అయితే ఈ నత్తల్ని ఫస్ట్ కొడవలతో కానీ కత్తితో కానీ పైనున్న పార్ట్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కొట్టాలి. ఒకవైపు ఇక్కడ ఆంటీ కొడుతున్నారు, మరొక వైపు అంకుల్ చూసారా లోపల ఉన్న పార్ట్ని కర్ర పుల్లతో ఈజీగా తీసేస్తున్నారనమాట. ఇలా తీసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా కొడవలతో కొట్టుకుని ఆ తర్వాత లోపల ఉన్న పార్ట్ని తీసేసుకోవాలి. ఇంకా క్లీనింగ్ ఉందండి, అప్పుడే కాదు, వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇవి మీకు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు తీసుకోకుండా ఉండొద్దు, కంపల్సరీ తీసుకోండి. వీటిని సంవత్సరంలో ఒక్కసారైనా తినాలి. చాలా చాలా హెల్త్కి మంచిది, బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి. అట్లానే వీటి గురించి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో చూసారు కదా, ఇవన్నీ కూడా 1 by 1. వీటి కాస్ట్ కూడా నేను చెప్తాను, అసలు వర్తబుల్ కాదా అనేది మీరు కూడా చెప్పేసేయండి. మనకి చిన్నప్పుడైతే ఇవి మాకైతే పొలంలో చక్కగా మా పొలంలో దొరికేవి. మా అమ్మ మంచిగా తీసుకొచ్చి కర్రీ ప్రిపేర్ చేసి మాకు హెల్తీగా వండి పెట్టేదన్నమాట. ఇప్పుడు మేము సిటీలో ఉంటున్నాం కాబట్టి అసలు ఇవి దొరకటమే కష్టమైపోతుంది. సో ఇవి ఎక్కడైనా మీకు కనిపిస్తే కంపల్సరీ తీసుకొని ఒక్కసారైనా సంవత్సరంలో తినడానికి ట్రై చేయండి. హెల్త్కి మంచివైనవి తీసుకోవడం వల్ల మన హెల్తే బాగుంటుంది కనుక ఒక్కసారి మీరు కూడా కనిపిస్తే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ బౌల్లో అంకుల్ తీసి వేస్తున్నారు కదా, ఆ బౌల్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. ఆ బౌల్ నిండా మనకి ఇస్తారు. సో కాస్ట్ అనేది వర్తబుల్ కాదనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారా, ఆ తర్వాత మొత్తం క్లీన్ చేశాక ఇలా కొడవలతో వేస్ట్ పార్ట్ ఉన్నది మొత్తం తీసేసి ఇంకా మిగతా నత్త మాంసం ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ జల్లెడలోకి ఇక్కడ ఆంటీ అయితే సపరేట్ చేసి వేసేస్తున్నారనమాట. చాలా నీట్గా క్లీన్ చేశారండి. మనం ఇంట్లో ఎలా అయితే క్లీన్ చేస్తామో అలాగే క్లీన్ చేశారు. తర్వాత పక్కన ఇలా బొగ్గు పొట్టు కూడా వేసుకుని చేతులు జారిపోకుండా చక్కగా నీట్గా క్లీన్ చేశారు. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇలా బయట క్లీన్ చేయడం రేర్లు అనమాట, అసలు ఎవరు కూడా ఇలా చెయ్యరు, కానీ వీళ్ళు చాలా నీట్గా క్లీన్ చేశారు. తర్వాత మొత్తం దానిలో ఉన్న వేస్ట్ పార్ట్ అంతా తీసేసి జల్లెడలోకి బాగా ప్రెస్ చేసుకుంటూ చాలా నీట్గా క్లీన్ చేశారు. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు అందులో నుంచి ఈ నత్తలు మనం బాగా ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు బాగా నురగ అనేది వస్తుంది. ఆ నురగ అనేది ఒక 5 or 7 టైమ్స్ అయినా నీట్గా వాటర్లో వాష్ చేయాలి. మనం ఎంత బాగా వాటర్లో వాష్ చేస్తే అంత బాగుంటుందన్నమాట, స్మెల్ లేకుండా ఉంటుంది ముందు. తర్వాత ఇక్కడ పక్కన చూసారా కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. జస్ట్ వాటర్లోనే, కొంచెం వాటర్ ఎక్కువగానే యూజ్ అవుతుందండి వీటికి. వాటర్ మనకి చక్కగా అవైలబుల్గా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసారు. ముందు మెయిన్ వీటిని బాగా ప్రెస్ చేసుకుంటూ రుద్దాలి. గరుకుగా ఉన్న ప్లేస్లో రుద్దుకోవడం మంచిది. ఇలా జల్లెడలో వేసుకొని మంచిగా ఆ ఆంటీ అయితే బాగా క్లీన్ చేసి పెట్టారు. సో చూసారా, ఇలా క్లీన్ చేసేటప్పుడు లోపల నురగ అనేది ఎలా కనిపిస్తుందో వీడియోలో మీకు వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. కింద అదంతా వేస్ట్ అంతా కూడా పోవాలి, నీట్గా రావాలి అంటే ఒక 7 టైమ్స్ అయినా వాటర్లో మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట. కళ్ళుప్పు వేసుకొని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ బియ్యం కడిగిన వాటర్లో ఒక 2 టైమ్స్ కడగాలి. ఆ తర్వాత మీకు మజ్జిగ అవైలబుల్గా ఉంటే మజ్జిగలో కానీ, పెరుగు ఉంటే పెరుగులో కానీ వేసుకొని తర్వాత కొంచెం లెమన్ వేసుకొని నీట్గా వాటర్లో వాష్ చేసుకుంటే స్మెల్ కూడా రాదు. నాకైతే వీళ్ళు క్లీనింగ్ అయితే బాగా నచ్చింది. సో ఇలా సిటీలో ఇవి కనిపించి తీసుకోవడం కూడా చాలా లక్కీ. సంవత్సరంలో ఒకసారైనా తినాలి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే నేను కంపల్సరీ తీసుకుంటాను. సో మీరు కూడా కనిపిస్తే తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే హెల్త్కి మంచిగా ఉన్నవి తినటం చాలా మంచిది. చూసారా, అలా క్లీన్ చేస్తున్నారు. లోపల నురగ చూసారా ఎలా వస్తుందో, ఆ నురగ పోయేంత వరకు కూడా మనం వాటర్లో వాష్ చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే ఎంత వాటర్లో వాష్ చేస్తే అంత మంచిది. మళ్ళీ కళ్ళుప్పు వేసి బాగా క్లీన్ చేశారనమాట. సో ఈ నత్త మాంసం క్లీనింగు మీకు కూడా యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళ కోసం చాలా చాలా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియోని షేర్ చేశాను.
సో మీకెప్పుడైనా కూడా ఈ నత్త మాంసం కనిపిస్తే తప్పకుండా తీసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఆ తర్వాత మంచిగా 3, 4 టైమ్స్ వాటర్‌లో బాగా రుద్ది శుభ్రం చేశాక మళ్ళీ ఒక బకెట్‌లో వేసుకొని శుభ్రంగా వాటిని వాటర్‌లో మంచిగా ఇలా జల్లించుకు వాటర్ నుంచి సెపరేట్ చేసేసారు. ఇలా సెపరేట్ చేసి మాకు కవర్‌లో ప్యాక్ చేసి ఇచ్చారనమాట. మాకైతే 150 రూపీస్‌కి చాలా వర్త్ అనిపించింది. సో నాకైతే వర్తబుల్, చాలా మంచిగా నీట్‌గా క్లీన్ చేశారు. మా ముందే ఆ నత్తలు క్లీన్ చేశారు. లోపలి తోడి అంతా కూడా నాకు నచ్చిందనమాట. సో మీకు కూడా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి సరదాగా. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అబ్బా. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.